RRB ALP CBT2 diesel mechanic, motor mechanic vehicle, heat engine, tractor mechanic వీటికి సంబంధించినంత వరకు మనం ALP పార్ట్ బిలో అడిగే MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎలా రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాంపనెంట్స్ ఆఫ్ ద ఫైర్ ట్రయాంగిల్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాంపనెంట్స్ ఆఫ్ ద ఫైర్ ట్రయాంగిల్? ఫైర్ ట్రయాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకి. ఇందులో ఆప్షన్స్ అడిగాడు. ఫస్ట్ ఫ్యూయల్, ఆక్సిజన్, హీట్ అండ్ ప్రెషర్. ఇందులో ఆడ్ వన్ అవుట్ అంటే నాట్ అని అన్నట్టు కదా, నాట్ ఏ కాంపనెంట్. ఇందులో కానిది ఏంటి అంటే ఇందులో 3 అవుతాయి, కానిది ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఫ్యూయలా, నెక్స్ట్ ఆక్సిజనా, హీటా, ప్రెషరా అనేది. ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫ్యూయల్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ అనేది హీట్. ఈ 3 ఉంటే ఫైర్ ట్రయాంగిల్ అంటారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి కట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆగిపోతుంది. సపోజ్ మనకి ఫ్యూయల్ కట్ చేసినా ఫైర్ ఆగిపోద్ది, ఫ్యూయల్ హీట్ కట్ చేసినా ఆగిపోద్ది, ఆక్సిజన్ కట్ చేసినా ఆగిపోద్ది. ఈ మూడిట్లో ఏదో ఒకటి కట్ చేసినా కానీ ఫైర్ యాక్సిడెంట్ ఆగిపోద్ది. సో ఇందులో ఈ ట్రయాంగిల్లో మనకి ప్రెషర్ అనేది రాంగ్ ఆన్సర్. సో ప్రెషర్ అనేది ఆప్షన్ కాదు, నాట్ ఏ కాంపనెంట్ అనమాట. ఇందులో కాంపనెంట్ కాబట్టి సో ఆన్సర్ అనేది డి, ప్రెషర్ అనేది ఫైర్ ట్రయాంగిల్లో పార్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్. A fire breaks out in the electrical control panel of the workshop. Which type of fire extinguisher should be used? ఏమన్నాడు? ఫైర్ బ్రేక్అవుట్ అయింది, ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెల్లో ఫైర్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతారని చెప్పారు. ఎలక్ట్రికల్ అనేది అండర్లైన్ చేసుకోండి. వాటర్ వాడతామా? వాటర్ వాడడం. ఫోమ్ వాడతామా? ఫోమ్లో కూడా లిక్విడ్ సాల్వెంట్ లిక్విడ్ ఉంటుంది, సో అది కూడా వాడాం. నెక్స్ట్ CO2 వాడతామా? వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్ వాడతామా? ఇక్కడ వెట్ కెమికల్ అని ఉంది కాబట్టి ఇది కూడా వాడాం. CO2 మాత్రమే వాడతాం, ఎందుకంటే వాటర్ వాడితే ఏమవుతుంది, వాటర్ అనేది ఎలక్ట్రిక్ కండక్టర్, సో అది ఇంకా కండక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఫోమ్ కూడా అంతే, అందులో కూడా సమ్ కండక్టివ్ మెటీరియల్ ఉంటుంది, సో అది కూడా వాడాం. కెమికల్లో కూడా కండక్టివ్ మెటీరియల్ ఉంటుంది. సో మనకి CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెల్లో యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఏంటంటే CO2 ఎక్స్టింగ్విషర్. ఓకే, నెక్స్ట్, ఇన్ ద పాస్ టెక్నిక్, PASS టెక్నిక్. పాస్ టెక్నిక్ అనేది ఒక టెక్నిక్ మన సేఫ్టీలో వాడతాం. ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్, వాట్ డస్ ద లెటర్ A స్టాండ్స్ ఫర్? ఇందులో A అనేది లెటర్ ఉంది కదా, ఈ A అనే లెటర్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది? యాక్టివ్, ఎయిమ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద ఫైర్, అలారం ద ఫైర్ బ్రిగేడ్. ఫైర్ బ్రిగేడ్ అంటే ఫైర్ ఇంజిన్ సర్వీసెస్, మనం ఫైర్ డిపార్ట్మెంట్ అంటాం కదా, దాన్ని ఫైర్ బ్రిగేడ్ అంటారు. అప్లై కంటిన్యూస్లీ అంటే కంటిన్యూగా అప్లై చేయండి. ఈ ఆప్షన్స్ అడిగాడు. ఇందులో పాస్ అంటే ఏంటంటే ఫస్ట్ పాస్ అనేది ఏంటో మనం తెలియాలి. పాస్ అంటే ఫస్ట్ ప్రెస్ అంటే నాబుల్ ప్రెస్ చేయాలి, దాని తర్వాత ఎయిమ్ చేయాలి, అంటే ఫైర్ ఎక్కడైతే ఉందో ఆ బేస్ని ఎయిమ్ చేయాలి మనం ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దాంతో. నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వీజ్ చేయాలి అంటే ఆన్ చేయాలి, అంటే ఫోమ్ కానీ వాటర్ కానీ సాల్వెంట్ బయట రావడానికి ఆన్ చేయాలి. దాని తర్వాత స్వీప్ చేయాలి, స్వీప్ అంటే దాన్ని ఇలా తిప్పాలి. ఇవి ఆపరేషన్స్. ఇందులో ఇవి తెలిస్తే మనకి ఏ అనేది ఏంటో తెలుస్తుంది. సో ఏంటి అనుకున్నాం, ఎయిమ్ ఎట్ ద బేస్, ఎయిమ్ చేయాలన్నమాట, ఫైర్ దగ్గర ఎయిమ్ చేయాలి. సో ఆన్సర్ ఏంటంటే బి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిస్కనెక్టింగ్ అండ్ రీకనెక్టింగ్ ద వెహికల్ బ్యాటరీ? వెహికల్ బ్యాటరీ డిస్కనెక్టింగ్ అండ్ రీకనెక్ట్ చేయడానికి ఏంటి ప్రొసీజర్? ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. డిస్కనెక్ట్ ద పాజిటివ్ ఫస్ట్, రీకనెక్ట్ ద పాజిటివ్ ఫస్ట్. అంటే పాజిటివ్ని ఫస్ట్ కట్ చేయండి, అంటే ఫస్ట్ మీకు టెర్మినల్ తెలియాలి కదా, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ టెర్మినల్ ఉంది అనుకుందాం. ఈ టెర్మినల్స్లో ఫస్ట్ ఏది డిస్కనెక్ట్ చేయాలి, ఫస్ట్ ఏది రీకనెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏ అంటున్నాడు, డిస్కనెక్ట్ ద పాజిటివ్ ఫస్ట్. పాజిటివ్ని ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయండి,
రీకనెక్ట్ చేసేటప్పుడు కూడా పాజిటివ్ ఫస్ట్ రీకనెక్ట్ చేయండి అన్నాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిస్కనెక్ట్ ద నెగిటివ్ ఫస్ట్. నెగిటివ్ టెర్మినల్ ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయండి, రీకనెక్ట్ ద నెగిటివ్ ఫస్ట్ అన్నాడు. నెగిటివ్ని ఫస్ట్ రీకనెక్ట్ చేయమంటున్నాడు. ఓకే. థర్డ్ ఆప్షన్ డిస్కనెక్ట్ ద నెగిటివ్ ఫస్ట్, రీకనెక్ట్ ద పాజిటివ్ ఫస్ట్. అంటే ఫస్ట్ నెగిటివ్ డిస్కనెక్ట్ చేయమంటున్నాడు, రీకనెక్ట్ చేసేటప్పుడు పాజిటివ్ ఫస్ట్ కనెక్ట్ చేయమంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఏంటి, డిస్కనెక్ట్ ది పాజిటివ్ ఫస్ట్, రీకనెక్ట్ ద నెగిటివ్ ఫస్ట్. అంటే ఫస్ట్ పాజిటివ్ డిస్కనెక్ట్ చేయమంటున్నాడు, రీకనెక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ని ఫస్ట్ రీకనెక్ట్ చేయమంటున్నాడు. అసలు ఆన్సర్ ఏంటి అనేది మనకు తెలిస్తే ఆప్షన్ పెట్టచ్చు. ఇవి 2 క్వశ్చన్స్ కలిపి ఉన్నది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్కనెక్ట్ అనేది ఒకటి ఫస్ట్, రెండోది రీకనెక్షన్ అనేది ఒకటి. డిస్కనెక్షన్ ప్రొసీజర్ ఏంటంటే నెగిటివ్ దాన్ని ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి, తర్వాత పాజిటివ్ డిస్కనెక్ట్ చేయాలి. ఇది డిస్కనెక్షన్లో ఓకే. ఫస్ట్ ఏంటి, నెగిటివ్ని డిస్కనెక్ట్ చేయాలి, సెకండ్ ఏంటి, పాజిటివ్ని డిస్కనెక్ట్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు రీకనెక్షన్లో ఫస్ట్ పాజిటివ్ని రీకనెక్ట్ చేయాలి, తర్వాత నెగిటివ్ని రీకనెక్ట్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఏమన్నాడు, డిస్కనెక్ట్ నెగిటివ్ ఫస్ట్. ఏది ఉంది, డిస్కనెక్ట్ నెగిటివ్ ఫస్ట్ ఇది ఉంది. ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి కూడా ఉంది. రీకనెక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ అన్నాడు, అంటే రీకనెక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ అన్నాడు. సో ఇది కాదు. ఇప్పుడు ఏంటి, డిస్కనెక్ట్ నెగిటివ్ ఫస్ట్, రీకనెక్ట్ పాజిటివ్ ఫస్ట్, అంటే ఇది అవుతుంది అన్నమాట ఆన్సర్. డిస్కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ నెగిటివ్ని కట్ చేసాం, రీకనెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ పాజిటివ్ని పెట్టాం. సో ఆన్సర్ ఏంటవుతుంది, ఆన్సర్ సి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ PPE, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ వెన్ వర్కింగ్ విత్ ద బ్యాటరీ అండ్ హ్యాండ్లింగ్ ద బ్యాటరీ ఎలక్ట్రోలైట్. బ్యాటరీ ఎలక్ట్రోలైట్ హ్యాండ్ చేసేటప్పుడు ఏ PPE పర్ఫెక్ట్గా అప్రోప్రియేట్గా పనిచేస్తుంది అనేది. ఫస్ట్ ఏంటి, లెదర్ గ్లౌస్ అండ్ సేఫ్టీ గ్లాసెస్. సెకండ్, కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్ అండ్ ఫేస్ షీల్డ్. థర్డ్ వచ్చేటప్పటికి డస్ట్ మాస్క్ అండ్ హెయిరింగ్ ప్రొటెక్షన్. తర్వాత హై విజిబిలిటీ వెస్ట్ అండ్ సేఫ్టీ బూట్స్ అని అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు, PPE కిట్ ఫర్ వర్కింగ్ విత్ బ్యాటరీ హ్యాండ్లింగ్ అని అన్నాడు. బ్యాటరీ అంటే ఏముంటుంది, మనకి కెమికల్ వస్తుంది, కెమికల్స్తో రిలేట్ అయి ఉంటుంది. సో ఏంటి, మనకి కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్ వాడాలి అండ్ ఫేస్ షీల్డ్ వాడాలి. లెదర్ గ్లౌస్ ఎందుకు వాడకూడదు అంటే లెదర్తో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి, అది మనకి ఎలక్ట్రోలైట్ కాబట్టి మోస్ట్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది లెదర్తో యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ గ్లౌస్ అవసరం లేదు, లెదర్తో యాక్ట్ చేసి అది రియాక్ట్ వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌస్నే వాడతాం. సో ఆప్షన్ అనేది ఇది. ఫేస్ షీల్డ్ కూడా వాడతాం. ఇక్కడ సేఫ్టీ గాగల్స్ అన్నాడు, సేఫ్టీ గాగల్స్ వరకు ఓకే, బట్ లెదర్ గ్లౌస్ అనేది రాంగ్. ఇక్కడ డస్ట్ మాస్క్ వాడతాం, డస్ట్ మాస్క్ పనిచేయదు. డస్ట్ మాస్క్ ఎందుకు పనిచేయదు అంటే మనకి కెమికల్స్ వేపర్స్ మనకి ముక్కులోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇది పనిచేయదు. హై విజిబిలిటీ వెస్ట్ అండ్ సేఫ్టీ బూట్స్ ఇది వాడడం, ఎందుకంటే హై విజిబిలిటీ వెస్ట్ ఎప్పుడు వాడతాం, లాంగ్ డిస్టెన్స్లో ఎక్కడన్నా రోడ్ మీద నైట్ టైమ్స్ వెహికల్ మూమెంట్ ఏరియాలో పనిచేసినప్పుడు మనం హై విజిబిలిటీ వెస్ట్ని అండ్ సేఫ్టీ బూట్స్ని వాడతాం. సేఫ్టీ బూట్ కూడా కాదు, హై విజిబిలిటీ వెస్ట్ని అప్పుడు ఆ టైంలో వాడతాం. నెక్స్ట్ సిక్స్త్ బిట్, 5S మెథడ్. ద 5S మెథడాలజీ ఫర్ వర్క్షాప్ ఆర్గనైజేషన్ స్టాండ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే 5S అనుకున్నాం కదా, 5S ఇది జపనీస్ మెథడ్. మనం ఆర్గనైజేషన్ ఏదైనా ఇండస్ట్రీలో ఆర్గనైజ్ చేస్తుంటాం, వాడుతుంటాం 5S మెథడ్. ఇదేంటంటే సేఫ్టీ, స్వీప్, సార్ట్, సెట్, సస్టైన్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. థర్డ్ ఆప్షన్ స్టోర్, సెక్యూర్, సార్ట్, స్టాండర్డైజ్, సేఫ్టీ. ఫోర్త్ ఆప్షన్ సెరీ, సైటన్, సెసో, సెకెట్సు, సర్వీస్. సో ఇందులో ఏంటంటే ఆర్డర్ ప్రకారం మనం చూస్తే ఈ సేఫ్టీ అనేది లేదు, సార్ట్ ఇవన్నీ ఉన్నాయి, స్టోర్ అనేది లేదు. సో ఈ రెండు రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, క్లియర్గా అర్థమైపోతుంది. సార్ట్ అనేది ఉంది, సెట్ ఇన్ ఆర్డర్ అనేది ఉంది, షైన్ అని ఉంది, స్టాండర్డైజ్ ఉంది, సస్టైన్ ఉంది, ఇది కూడా మనకు ఉంది. ఇందులో చూస్తే సెరీ, సైటన్, సెసో, సెకెట్సు, సర్వీస్ అనేది లేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకు మిగిలింది ఏంటి, సార్ట్ ఇన్, సెట్ ఇన్ ఆర్డర్,
Shine, standardize and sustain. So answer B is the right answer. Seventh question. A workshop employee receives a chemical splash in the eye. What is the first and most critical action? ఒక ఎంప్లాయీ కెమికల్ స్ప్లాష్ అంటే కెమికల్ అనేది వర్క్ చేసేటప్పుడు కంట్లో పడిపోయింది, ఏం చేయాలి? అప్లై ఐ డ్రాప్స్ అండ్ కవర్ విత్ ద ప్యాచ్. ఐ డ్రాప్స్ అప్లై చేసి కంటికి ప్యాచ్ చేయమంటున్నారు. నో, అలా అప్లై చేయకూడదు. సెకండ్ థింగ్, ఫ్లష్ ద ఐస్ విత్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లీన్ వాటర్ అండ్ ఫర్ అట్లీస్ట్ 15 minutes. ఐలో వాటర్, ఫ్రెష్ వాటర్ వేసి దాన్ని క్లీన్ చేసుకొని అట్లీస్ట్ 15 to 20 minutes క్లీన్ చేస్తూనే ఉండమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు? రబ్ ద ఐ జెంట్లీ అండ్ రిమూవ్ ద కెమికల్. కంటిని ఇలా రబ్ చేయడం అంటే రుద్దిచ్చేసి కెమికల్ నెమ్మగా తీసేయమన్నాడు. నెక్స్ట్ అప్లై ఎ కోల్డ్ కంప్రెస్ అండ్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్ టు డెవలప్. ఇది రాంగ్ ఆన్సర్. ఎలాగా అంటే కోల్డ్ కంప్రెస్ అప్లై చేసి సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయమన్నాడు, అది అలాగా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్లష్ ద ఐ విత్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లీన్ వాటర్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. అంటే 10 to 15 minutes ఫ్రెష్ వాటర్ యూస్ చేసి ఐని క్లీన్ చేసుకోవాలి. ఓకే, రుద్దకూడదు. సో ఆన్సర్ అనేది బి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. విచ్ కలర్ సేఫ్టీ సైన్ ఇండికేట్స్ ద మ్యాండేటరీ యాక్షన్ సంథింగ్ దట్ మస్ట్ బి డన్? అంటే ఆప్షన్స్ ఏమన్నాడు అంటే అన్నిటికీ కలర్ చేస్తాము, ఈ ఆప్షన్ వాడితే ఖచ్చితంగా చేయాలి అనే దానికి మనం ఏ ఆప్షన్ వాడతామని అడుగుతున్నారు. రెడ్, ఎల్లో, బ్లూ ఆర్ గ్రీన్ అని అంటున్నాడు. రెడ్ అనేది ఏంటంటే చేయకూడదు. ఓకే, ఎల్లో అంటే లుక్ అండ్ ప్రొసీడ్ అంటే చూసి కాషన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి. గ్రీన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్కి దానికి చేయొచ్చు, ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవడానికి దారి, అలాంటి దానికి చెప్తాం. బ్లూ అయితే మాత్రం మ్యాండేట్గా చేయమని అర్థం అనమాట. మ్యాండేటరీగా ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి బ్లూ వాడతాం. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. డ్యూరింగ్ ద మాన్యువల్ లిఫ్టింగ్ ఆఫ్ హెవీ ఇంజిన్ కాంపనెంట్స్ విచ్ ఈస్ ద పోస్చర్ కరెక్ట్? హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది, మనం లిఫ్ట్ చేస్తాం జనరల్గా ఇండస్ట్రీస్లో కానీ మన వర్క్షాప్స్లో కానీ. పోస్చర్ ఏంటి, ఎలా లిఫ్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి పోస్చర్ అంటే దానికి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎక్కువ ప్రెషర్, ఎక్కువ లోడ్ అంతా కూడా మనం నీస్ కాళ్ళ మీద తీసుకోవాలి. ఎక్కడ కూడా బ్యాక్ ఏదైతే వెన్నుపూస ఉందో, బ్యాక్ ఉందో దాన్ని బ్యాక్ బోన్ ఎక్కువ లోడ్ తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం రిస్ట్ మీద కూడా ఎక్కువ లోడ్ తీసుకోకూడదు. ముందు నీస్ నుంచి సపోర్ట్ చేసుకొని రావాలి. బ్యాక్ వెన్నుముక ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. లోడ్ అంతా కూడా నీస్ మీద, ఈ థైస్ మీద పడేటట్టే చూసుకోవాలి. చేత్తో లిఫ్ట్ చేయాలి, ఈక్వల్గా లిఫ్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ ఏమో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు? బెండ్ ఎట్ ద వేస్ట్. నడుం దగ్గర ఉంచాలంటున్నాడు. నడుం దగ్గర ఉంచితే వెన్నుపూస మీద లోడ్ పడిపోద్ది, అది రాంగ్. కీప్స్ లెగ్స్ లెగ్స్ని స్ట్రైట్గా పెట్టమన్నాడు. స్ట్రైట్గా పెట్టకూడదు. ఓకే, లిఫ్ట్ క్విక్గా లిఫ్ట్ చేసామన్నాడు. క్విక్గా లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ లోడ్ అంతా ఒకసారి నడుం మీద పడిపోద్ది. సో అది రాంగ్. బెంట్ అట్ ద నీస్ దగ్గర వంచమన్నాడు. అంటే ముడుకులు దగ్గర వంచి కీప్ ద బ్యాక్ స్ట్రైట్, నడుం స్ట్రైట్గా పెట్టుకొని లిఫ్ట్ స్లోలీ యూజింగ్ ద లెగ్ మజిల్. సో లెగ్ మజిల్స్ని యూజ్ చేసుకుంటూ లిఫ్ట్ చేయమన్నాడు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. సి ఏంటంటున్నాడు? స్టాండ్ సైడ్ వేస్ అంటే ఇలా పక్కకు తిరిగి నిల్చోమంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది? బ్యాక్ ట్విస్ట్ అవుతుంది. బ్యాక్ అంటే వెన్నుముక నడుం మీద లోడ్ పడిపోతుంది. యూజ్ 1 hand, ఒక చేత్తో ఎత్తమంటున్నాడు. రాంగ్. ట్విస్ట్ ద స్పైన్ టు ప్లేస్ ద లోడ్ అంటే స్పైన్ని ట్విస్ట్ చేసి పెట్టమంటున్నాడు. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. స్టాండ్ ఫార్ ఫ్రమ్ ద లోడ్ అంటే లోడ్కి దూరంగా ఉండి ఎత్తమంటున్నాడు, అది రాంగ్. అండ్ స్ట్రెచ్ ద ఆర్మ్స్ టు రీచ్ ఇట్, ఆర్మ్స్ రీచ్ చేయమన్నాడు, రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే బెండ్ ఎట్ ద నీస్ అంటే నీస్ దగ్గర వంచి కీప్ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని లిఫ్ట్ స్లోలీ యూజింగ్ ద లెగ్ మజిల్స్. లెగ్ మజిల్ని యూజ్ చేసి మనం లిఫ్ట్ చేయాలి. లెగ్ మజిల్స్ని సపోర్ట్ తీసుకొని చేత్తో లిఫ్ట్ చేయాలి విత్ బోత్ హ్యాండ్స్. అది ఆప్షన్ అవ్వలేదు, బట్ అది రైట్ ఆన్సర్ అన్నమాట. Tenth one. Why must oil soaked and fuel soaked racks be stored in the metal bins with a tight fitting? క్వశ్చన్ ఇదే, డిస్క్రిప్షన్ ఆన్సర్ ఇదేలా ఉంది. ఆయిల్ సోక్డ్, ఆయిల్లో నానబెట్టిన ఆర్ ఫ్యూయల్తో నానబెట్టిన
ర్యాగ్స్ అంటే ఏంటంటే కాటన్ వేస్ట్ ఆర్ కాటన్ క్లాత్ ఎనీథింగ్, సమ్ పేపర్ ఏదైనా కాటన్ పేపర్ ఏదైనా కూడా క్లీన్ చేయడానికి ఉపయోగించిన తర్వాత దాన్ని ర్యాగ్స్ అని అంటాం. ఆ ర్యాగ్స్ ఏదైనా ఉన్నది ఇండస్ట్రీస్లో ఉంటుంది, ఆ ర్యాగ్స్ని ఏమంటున్నాడు డస్ట్బిన్లో పెట్టి దాన్ని క్లోజ్ చేయమంటున్నాడు. క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? ఆన్సర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ బీయింగ్ స్టోలెన్. ఎవరైనా దొంగిలిస్తారని దానికోసం దాచిమంటున్నాడు. కాదు, టు ప్రివెంట్ ద స్పాంటేనియస్ కంబషన్. సడన్గా కంబషన్ ఏర్పడదు కాబట్టి అందుకని దాయమంటున్నాడు, అందుకని పెట్టమంటున్నాడు. టు కంపైల్ విత్ ద కలర్ కోడింగ్ గురించి పెట్టమంటున్నాడు. టు కీప్ ద వర్క్షాప్ యాస్థెటికలీ క్లీన్. చూడడానికి క్లీన్గా ఉండాలి కాబట్టి అంటున్నాడు. ఆన్సర్ ఏంటంటే టు ప్రివెంట్ ద స్పాంటేనియస్ కంబషన్. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫ్యూయల్ ఆర్ ఆయిల్ అనుకున్నాం కాబట్టి కంబషన్ వస్తుంది కాబట్టి మనం టు ప్రివెంట్. బి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, 11th క్వశ్చన్. వాట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఎ డీజిల్ ఫ్యూయల్ ఫైర్ క్లాసిఫైడ్ యాజ్? అది ఏ, బి, సి అండ్ డి. అంటే ఆన్సర్ ఏంటి మనకు తెలుసు కదా, ఆన్సర్ అనేది బి అవుతుంది. Twelfth question. What hazardous gas is produced during the charging of the lead acid battery? lead acid battery చార్జ్ చేసినప్పుడు ఏ విధమైన గ్యాస్ వస్తుంది అంటున్నాడు. జనరల్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఆర్ నైట్రోజన్ డైఆక్సైడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి H2 హైడ్రోజన్ అనమాట ఆప్షన్. ఓకే, 13th question. A vehicle has been raised with the hydraulic floor jack. జాక్కి పెట్టి లిఫ్ట్ చేసాం. జాక్ అంటాం కదా, జాక్ పెట్టి లిఫ్ట్ చేసాం. ఒక వెహికల్ ఒక హైట్కి లిఫ్ట్ చేసాం, కింద వర్క్ చేయాలి. వాట్ మస్ట్ బీ డన్ బిఫోర్ వర్కింగ్ అండర్ ద వెహికల్? వెహికల్ కింద పనిచేసేటప్పుడు ఏం చూసుకోవాలి? అప్లై ద హ్యాండ్ బ్రేక్ ఓన్లీ. అంటే వెహికల్ వెనక్కి వెళ్ళిపోకుండా హ్యాండ్ బ్రేక్ అప్లై చేస్తాం, ముందుకు కానీ వెనక్కి వెళ్ళకుండా హ్యాండ్ బ్రేక్ అప్లై చేస్తాం. ఓన్లీ అని అన్నాడు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ స్టేషనరీ వెహికల్ ఓన్లీ అన్నాడు. నెక్స్ట్ ఏంటన్నాడు, ప్లేస్ ద యాక్సిల్ స్టాండ్స్ అండర్ ద వెహికల్ సపోర్టింగ్ పాయింట్స్ అని అన్నాడు. ఆల్రెడీ జాకీతో లిఫ్ట్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు, ఇది వెహికల్ అనుకుందాం, ఇవి టైర్స్ అనుకుందాం. జాకెట్తో దీన్ని లిఫ్ట్ చేసాం, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే ఇలా లిఫ్ట్ చేసాం. లిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ కింద ఎవరైనా వర్క్ చేస్తుంటారు, వర్క్ చేసినప్పుడు ఓన్లీ జాక్తో లిఫ్ట్ చేస్తే ఒక్కొక్కసారి జాకీ ఫెయిల్ అయిపోవచ్చు. సో దానికి ఏం చేస్తాం, మనం యాక్సిల్ సపోర్ట్స్ పెడతాం, ఇలా సపోర్ట్లో పెడతాం. అదే ప్లేస్ ద యాక్సిల్ స్టాండ్స్ అండర్ ద వెహికల్ సపోర్టింగ్ ద పాయింట్స్. ఈ సపోర్టింగ్ పాయింట్స్ దగ్గర పెట్టాలి. సో ఆన్సర్ ఏంటి, బి. చోక్ ద రియల్ వీల్స్ ఓన్లీ అన్నాడు. రియల్ వీల్స్ ఆపేయమంటున్నాడు, అది కాదు. లీవ్ ద జాక్ ఇన్ పొజిషన్ అండ్ వర్క్ క్విక్లీ. ఇక్కడ జాక్లో ఉంచేసి క్విక్గా పని చేసుకోమంటున్నాడు. సో కాదు, యాక్సిల్ కింద స్టాండ్స్ పెట్టి దాన్ని వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 14th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ హైరార్కీ ఆఫ్ హజార్డ్ కంట్రోల్? హజార్డ్ కంట్రోల్ దానికి హైరార్కీస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్లో. అవి ఏంటి అని అంటున్నాడు ఆప్షన్. పీపీఈ కిట్టా, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్. అదే హైరార్కీ చెప్తున్నాడు. ఫస్ట్ పీపీఈ కిట్, అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్, సబ్స్టిట్యూషన్, ఎలిమినేషన్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పీపీఈ. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, పీపీఈ, ఇంజనీరింగ్, ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. డి, ఇంజనీరింగ్, ఎలిమినేషన్, పీపీఈ, సబ్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఆప్షన్ అసలు ఏంటనేది, అసలు హైరార్కీ అంటే ఏంటనేది తెలిస్తే మనం పెట్టచ్చు. ఫస్ట్ హైరార్కీ ఏంటంటే, ఏదైనా ఒక వర్క్షాప్లో లేదా ఒక ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రమాదం జరగకుండా కాపాడాలంటే ఫస్ట్ ఏం చేయాలి అనేది. ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలి, అది ప్రమాదం జరగకుండా ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. సో ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. సెకండ్ ఏం చేయాలి, ఎలిమినేషన్ అవ్వలేదు, ప్రమాదం ఇంకా ఉంది, దాన్ని ఏం చేయాలి, సబ్స్టిట్యూషన్ అంటే వేరే ఆల్టర్నేషన్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. థర్డ్ థింగ్ ఏం చేయాలంటే, ఆల్టర్నేషన్స్ ఉన్నాయి అయినా కానీ ప్రమాదం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి ప్రికాషనరీ మెజర్స్ దగ్గర అక్కడ ఫెన్సింగ్ కానీ, నెక్స్ట్ సైన్ బోర్డ్స్ కానీ ఇవి పెడతారు. ఓకే, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది చేసినా కూడా వెళ్ళి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి జోనల్స్ లాగా కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చి, ఈ విధంగా ఉంటుంది ట్రైనింగ్ ఇచ్చి, కొన్ని మెథడ్స్ చెప్తుంది, ఈ విధంగా అక్కడికి వెళ్ళాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ట్రైనింగ్ ప్రొసీజర్ చెప్తుంది. దాని తర్వాత పీపీఈ కిట్ అనేది లాస్ట్ డిఫెన్స్ టు ద హజార్డ్స్ అనమాట.
పీపీ కిట్ అనేది లాస్ట్ డిఫెన్స్ అనమాట. ఇది ఆర్డర్. సో ఆన్సర్ బి. ఇందులోనే వేరే విధంగా బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే పీపీ కిట్ ఈజ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ డిఫెన్స్ టు ద హజార్డ్స్ అని అంటారు, ఆర్ ఫస్ట్ డిఫెన్స్ టు ద హజార్డ్స్ అంటారు. ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పీపీ. జనరల్గా మనకి చదువుకోకపోతే అర్థం కాని విషయం ఏంటంటే పీపీ కిట్టే ఫస్ట్ అనుకుంటాం మనం, బట్ పీపీ కిట్ అనేది లాస్ట్ మ్యాండేటరీ, డిఫెన్స్కి లాస్ట్ అనమాట. పీపీ కిట్ అనేది ఫస్ట్ కాదు, ఫస్ట్ ఎలిమినేషన్. ఇది ఓకే ప్రొసీజర్. ఆన్సర్ బి. What is the minimum duration for which an eye affected by the chemical splash should be flushed with the water? ఆల్రెడీ బిట్ వచ్చింది, వేరే విధంగా వచ్చింది. ఐలోకి కెమికల్ కాంటాక్ట్ అయింది, అప్పుడు మనం ఏం చెప్తున్నాడు, ఇదే చెప్పేస్తున్నాడు, వాటర్తో క్లీన్ చేయాలని వాడే చెప్పేశాడు ఆన్సర్. బట్ ఎంతసేపు చేయాలి అని అంటున్నాడు. సో ఇందులో ఏంటి 2 minutes, 5 minutes, 10 minutes మనం చదువుకున్నాం ఆల్రెడీ. 15 to 20 minutes is the time టు స్ప్లాష్ ద ఐస్. ఓకే, క్లీన్ వాటర్తో. దానివల్ల ఏంటంటే ఆ కెమికల్ ఎఫెక్షన్ తగ్గుతుంది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది మ్యాండేటరీ.